రోజుకి 20 కంప్లైంట్లు ఒక్కొక్క పార్టీ ఇస్తున్నాయి. ఆ కంప్లైంట్ల ఆధారంగా ఎవరిని తీసుకెళ్ళి బొక్కలతో అట్లా దోస్తే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసినట్టు. దాంట్లో ఏది ఇంపార్టెంటా ఏ చేస్తున్నారు, అది తప్పు అయింది. ఇప్పుడు డీజీపీని అందుకే బదిలీ చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు హయాంలోనే పవర్ఫుల్ ఆఫీసర్గా పేరున్న రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో డీజీపీ అయ్యాడు కాబట్టి ఆయన మంచోడు కాదు, పనికిరానోడు, తీసేయాలి. ఇది జరిగింది. ఇప్పుడు డీజీపీ బదిలీతో ఏం సాధించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ వారం రోజుల పాటు డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అసలు సీన్లోకి ఎంటర్ అవుతారు. ఈ డబ్బుల పంపిణీ టైంలో తెలుగుదేశం కూటమి పంచేటటువంటి చోట్లను పంచనీయాలా, వైసీపీ వాళ్ళు పంచే చోట్ల ఆపాలి. ఇది ఇందుకోసం డీజీపీ బదిలీ అన్నటువంటిది ప్రధానమైనటువంటి అవసరం. దాంతోపాటుగా తెలుగుదేశం పెట్టే కేసులలో వైసీపీ వాళ్ళందరినీ లోపలేసి వాళ్ళు రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి బయటికి రాకుండా చూడాలి. వైసీపీ వాళ్ళు పెట్టే కంప్లైంట్లని లైట్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం ఉంది చేతిలో. ఇలాంటి టైంలో మీడియా కూడా ఎవరు చూస్తూ ఊరుకోరు, అటు మీడియా ఇటు మీడియా. మరి వీళ్ళు కోరుకున్నది జరుగుతుందా లేదా చూడాలి.